శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఈ రోజున ధనుస్సు రాశి జాతకులు ఒక షాకింగ్ మ్యాటర్ మీకు తెలుస్తుంది. ఏమిటి ఆ విషయం? ధనుస్సు రాశి జాతకుల జీవితంలో ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఇక ఈ రోజున ఈ రాశి వారు కొత్త ఆలోచనలు, సృజనాత్మకత, ప్రగతికి దారి తీసే మార్గాలు తెలుసుకుంటారు. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న మానసిక అస్థిరత కొద్దిగా తగ్గుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా మీరు తేలిక పడే రోజని చెప్పాలి. పనులలో స్పష్టత, బాధ్యతతో వ్యవహరిస్తారు. ముఖ్యంగా పాత సమస్యలపై పరిష్కార దిశలో అడుగులేస్తారు. ఇంటిలోని పెద్దల అనుమతితో, వారి ప్రోత్సాహంతో కొన్ని నిర్ణయాలు అయితే ఈ రోజు తీసుకోవచ్చు. స్నేహితులు, సహచరులతో కూడిన సమావేశాల్లో మీరు మీ విషయాలు ధైర్యంగా వెల్లడించగలుగుతారు. ఇది మీ పరస్పర అవగాహన పెరిగే దారిగా మారుతుంది. ఇక నైతిక విలువలు, సామాజిక బాధ్యతలపై ఈ రోజు ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ఈ రోజు కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అనుకోకుండా మీపై వచ్చిన ఒక బాధ్యత మీరు తల వంచకుండా నిర్వహిస్తారు. ఈ రోజున ఒక షాకింగ్ మ్యాటర్ తెలుస్తుంది. ఆ మ్యాటర్ తెలిసిన తరువాత ఈ రాశి వారి గుండె జల్లుమంటుంది. ఈ రాశి వారిలోని ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఈ రోజున ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అనుకోకుండా మీపై వచ్చిన ఒక బాధ్యత మీరు తల వంచకుండా నిర్వహిస్తారు. ఇది మీ నైజం, మీ పరిపక్వతను చూపిస్తుంది. ఉద్యోగం చేసే చోట సహోద్యోగులు కాని, అందులో పనిచేసి వేరే వర్గం వారు ఎవరైనా కాని, లేదా వ్యాపారం చేసే చోట ఇంకా ఏదైనా పని నిర్వహిస్తుంటే మీతో పాటు ఉన్న కొంతమంది, మీతో పాటు పనిచేసే వ్యక్తులు మీపైన కక్ష కట్టబోతున్నారు. అంటే మీరు అందరికంటే ఎక్కువగా పని చేయడం వల్ల, లేదా అందరికంటే ఎక్కువ ప్రశంసలు మీరు పొందడం వల్ల కానీ ఈ విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా అణగదొక్కాలని వారు ప్రయత్నం చేస్తుంటారు. ఈ రోజున మీకు వారు ఎవరో తెలిసిపోతుంది. ప్రతి విషయంలో, ఏ పనిలో అయినా సరే వెనక ముందు చూసుకోండి. పని చేసే చోట మిమ్మల్ని నమ్మేవారు, ముంచేవారు ఎవరు అనేది ఆలోచించుకోండి. మిమ్మల్ని నష్టపరచాలని చూస్తున్న వారు ఎవరో తెలుసుకుని దూరం జరగండి. వ్యాపార రంగంలో ఈ రోజు కొత్త దశ సూచిస్తోంది. పెట్టుబడులకు మొదటి లాభ ఒప్పందాలు ఈ రోజే చేస్తారు. కొత్త ఒప్పందాలు చేయకముందు కాగితాలను నిశితంగా పరిశీలించడం మంచిది. ఇతరుల మాటలు నమ్మి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే భ్రమలో ఉండొచ్చు. బ్యాంకు లావాదేవీల్లో జాప్యం ఏర్పడవచ్చు. చివరికి అది అనుకూలంగానే ఉంటుంది. కొత్త వ్యాపార భాగస్వామ్యులను కనుగొనడంలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధిత విషయాల్లో భావోద్వేగాలు కాస్త అధికంగా కనిపించవచ్చు. చెప్పే మాటలు మరొకరికి ఎలా వినిపిస్తున్నాయో గమనించకుండా మాట్లాడొద్దు. చిన్న గందరగోళం ఏర్పడవచ్చు. ఓపికగా సమాధానం ఇవ్వగలిగితే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. దాంపత్య జీవితంలో ఒకరిపై మరొకరికి ఈ రోజు బాధ్యత, ప్రేమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. పిల్లలతో గడిపే సమయం లభిస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న సమస్యలు తప్పవచ్చు. అయితే మానసిక ఒత్తిడి, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు కాస్త పెరిగినట్లు అనిపించవచ్చు. ఉదయం సమయంలో మీరు సాధారణ వ్యాయామం, శ్వాస నియంత్రణ సాధన, ప్రాణాయామం వంటివి ఆచరించండి. మంచి శక్తివంతమైన రోజవుతుంది.